హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవేంటంటే దేవుడి సామాన్లు క్లీన్గా నీట్గా కడుక్కోవడానికి నేను షాప్కి వెళ్ళినప్పుడు ఒక లిక్విడ్ అనేది చూశానండి. ఆ లిక్విడ్తో క్లీన్ అనేది చేశాను. ఎలా ఉంది, రివ్యూ ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూడండి. అంటే క్లీన్గా ఉన్నదా, ఆ లిక్విడ్ ఓకేనా అని తెలియడానికి అనమాట. వెల్కమ్ టు అమ్మమ్మ గారి కుటుంబం. ఇగోండి, శుద్ధం విమ్ లిక్విడ్ అనమాట. విమ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన శుద్ధం అనే లిక్విడ్ కనిపించింది నాకు. ఓకే, ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఇత్తడి సామాన్లు తోముకోవడానికి అని చూద్దామని ఒకసారి తీసుకున్నాను అనమాట. ఈ లిక్విడ్ ఏంటంటే కాపరు, బ్రాసు అన్నీ క్లీన్ అవుతాయని చెప్పారండి. దీని మీద 60 రూపీస్ ఉంది ఇది బాటిల్. ఇది ఒకసారి ట్రై చేసి చూద్దామని తీసుకున్నాను. ఇదేంటంటే చింతపండు మరియు గంధం కూడా ఉందంట ఇందులోని. చూద్దాం ఎలాగా లిక్విడ్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, ఈ ప్లేట్లో చిన్నది ఒక 2 డ్రాప్స్ అనేవి వేసాను. వేయగానే కిందనేదో కొంచెం కలర్ మారినట్టు అనిపించిందండి. ఈ వేరే ప్లేట్ మీద చక్కగా లైట్గా రబ్ చేశాను. బాగుందండి, చక్కగా వెంటనే వైట్గా వచ్చేసింది. చక్కగా ఒక 2 డ్రాప్స్ వేస్తే క్లీన్ అయిపోయిందండి. చక్కగా నీట్గా వచ్చింది ప్లేట్ అనేది. ఇది కొంచెం నీటిలో అలాగా వాష్ చేసి చూసానమాట. బాగుంది. ఓకే, ఇత్తడి ప్లేట్ అనేది బాగానే వచ్చింది అని అనుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే కాపర్ అనేది టెస్ట్ చేయడానికి కాపర్ చెంబు అనేది చూడండి ఎంత నల్లగా అయిపోయింది కదా. కాపర్ చెంబు మీద వేసానండి. ఈ ఇత్తడి ప్లేట్ లాగా కాపర్ అనేది జస్ట్ ఇలా వెయ్యగానే కలర్ అనేది ఏమీ చేంజ్ అవ్వలేదు. మనం ఎక్కువగా కొంచెం గట్టిగా రబ్ చేయవలసి వచ్చింది. అలాగే చెంబంతా కొంచెం తోముదామని మొత్తం అంతా కడుగుతున్నాను అనమాట. ఇత్తడి దీని మీద ఓకే, కానీ కాపర్ మీద ఏంటంటే కొద్దిగా బేగా కలర్ అనేది చేంజ్ అవ్వడం కనిపించలేదు. ఇప్పుడు ఈ పంచపాత్ర మీద ట్రై చేసి చూద్దామండి. ఇది కూడా జస్ట్ చిన్న లిక్విడ్ అనేది వేసి చేస్తే పైనంతా బాగానే వచ్చింది. కొంచెం గట్టిగా రబ్ అనేది చేస్తే బాగా నీట్గానే వస్తుందండి. అలాగే చెంబు, ఇది కూడా కాపర్దే. దీని మీద కూడా ఒక్కసారి ట్రై చేశాను ఎలా ఉంటుందా అని. ఓకే, పైన చెంబు అనేది కొంచెం గట్టిగా రబ్ చేస్తుంటే వస్తుంది. కానీ ఏంటంటే ఈ రాగి వస్తువుల కంటే ఇత్తడి వస్తువుల మీద షైనింగ్ అనేది బాగుందండి. రాగి వస్తువులకి ఏంటంటే కొంచెం బాగా గట్టిగా తోమితేనే కానీ షైనింగ్ రావట్లేదు. ఇత్తడి వస్తువులకైతే జస్ట్ లిక్విడ్ అనేది జస్ట్ మనం ఇలా లైట్గా ప్రెస్ చేసినా అవి షైనింగ్ అనేవి వస్తున్నాయి. ఈ కుందు ఏంటంటే కొంచెం చివరిని చిన్న బ్లాక్ అయింది కదండి, దాని మీద చిన్న లిక్విడ్ అనేది వేసి వస్తుందా లేదా అని టెస్ట్ చేశాను. ఇలా లిక్విడ్ అనేది వేసి చక్కగా కొంచెం అటు ఇటు రబ్ చేస్తే పోయిందండి. డార్క్గా ఉన్న మచ్చ అనేది పోయింది. ఇతర వస్తువుల మీద ఈ శుద్ధం లిక్విడ్ అనేది బాగుంది. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదండి, జస్ట్ నేను తీసుకున్న ఐటము ఎలా ఉందా అని మీకు రివ్యూ చూపించడానికని వీడియో చేశాను. ఈ శుద్ధం లిక్విడ్ ఏంటంటే ఇత్తడి సామాన్లకి బాగుందండి. కాపర్కి కొంచెం అటు ఇటు అలా ఉంది. ఇదేనండి రివ్యూ. నేను వెండి సామాన్లు అనేవి ఎలా క్లీన్ చేయాలో నీట్గా అనేది కూడా ఒక వీడియో అనేది చేశానండి. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెడతాను, ఒకసారి చెక్ చేయండి ఎవరైనా సరే. చక్కగా చింతపండు, నిమ్మకాయ అనేది వేసుకొని క్లీన్ చేయడం అనేది మనకి పాతకాలం నుంచి వస్తుంది కదండి. అదేనండి ఓల్డ్ ఈజ్ గోల్డ్. మనకి టైం ఉన్నప్పుడు చక్కగా ఆ చింతపండు, నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని వేవుడు సామాన్లు అనేవి క్లీన్ చేసుకోవడం మంచిది. కానీ ఏంటంటే
మనకి టైం లేదు, చింతపండు నానబెట్టడానికి టైం లేదు అన్నప్పుడు మనకి వెంటనే దేవుడి సామాన్లు కడుక్కోవాలి అంటే ఇలాంటి లిక్విడ్ అనేది యూజ్ అవుతుందని నా ఉద్దేశం అండి. మీరు ఏమంటారో నాకు కమెంట్ చేయండి. ఈ ఇత్తడి సామాన్లు ఏంటంటే ఫాస్ట్గా కడుక్కోవడానికి ఈ లిక్విడ్ యూజ్ అవుతుందని నాకు అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చితే చక్కగా అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్కి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్తో కలుస్తానండి. ఉంటానండి. బాయ్ అండి.